మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలతో పాటు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ గారు నిర్మించిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పంపుల నుండి పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు, సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల కరువు, వలసలు, ఆకలి చావులతో తల్లడిల్లిన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. కేసీఆర్ గారిపైన కక్షతో 2.5 ఏళ్లుగా ప్రాజెక్టును పడావ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నీళ్ల పోరుకు పిలుపునివ్వడంతో ఎట్టకేలకు దిగివచ్చింది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ పంపు హౌస్ మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభించింది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. నగర్ కర్నూలు జిల్లా దాసర్లపల్లి గ్రామం దొందెబి వాగు నుంచి రాత్రంతా భారీ వాహనాలతో ఇసుకను తరలించిన ఇసుక మాఫియా. అధికార పార్టీ నాయకులే అక్రమ ఇసుకను తరలిస్తున్నారు, అడిగిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారంటున్న స్థానికులు. వర్షాలు పడక కరువుతో అల్లాడుతుంటే ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఇసుక వాహనాల రవాణాతో రోడ్లన్నీ దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంగ్వేజ్ నేర్పండి, టీచర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీచర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. సైదాబాద్ ప్రైవేట్ స్కూల్లో హోంవర్క్ పై వివాదం. హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో క్లాస్ 2 విద్యార్థి హోంవర్క్ డైరీలో కల్మా, సూరహ్, ఫాతిహా రాయాలని, పఠించాలని సూచించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు, యాజమాన్యం మధ్య వాగ్వాదం జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this name. मुत्तम क्या किस्सा? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? it's your నా పేరు సుప్రియా గౌడ్. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసి ఫతే చదివించండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈ రోజుదే డేట్, ఇది ఈ రోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది. ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1,2 కల్మా అని చెప్పేసి ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీస్ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీస్ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. అట్లా ఎట్లా రాస్తారు? మళ్ళీ వెళ్ళి ఫస్ట్ అడిగితేనేమో
రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిర్రో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్, అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ టైంలో ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. ఈ రోజు నేను డైరీ చూసినా కాబట్టి రియాక్ట్ అన్నాను. నేను ఒకవేళ డైరీ చేయకపోతే నేను అసలు రియాక్ట్ కూడా కాకపోతుండే. దీనిపైన డెఫినెట్గా అథారిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో హైరార్కీ ఉందో డెఫినెట్గా నేను పాయింట్ రేజ్ చేస్తాను. డెఫినెట్గా నేను స్టాండ్ తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఇది అన్యాక్సెప్టబుల్. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, అది కూడా ఒక సబ్జెక్ట్, అది కూడా చదివించాలేమో, అది కూడా చదివించడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్, దెన్ ఎందుకు? ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ చేస్తున్నట్టు. ఇది ఇండైరెక్ట్ యాక్ట్, ఇది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది ఎవరికైనా. విద్యుత్ సరఫరా సరిగా కావడం లేదని సబ్స్టేషన్ ముట్టడించారు రైతులు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామ సబ్స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా సరిగా రావడం లేదని, వేసిన పంటలు కరెంటు లేక ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతలు లేని నాణ్యమైన కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా అనంతపల్లి గ్రామంలో అరుదైన సంఘటన ఆవిష్కృతమైంది. తెలంగాణ పల్లెల్లో మళ్ళీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కరువు గుర్తు చేసుకుంటూ కరువు పాటలు పాడుతూ ఉన్న ఒక్క వ్యవసాయ బావి నీటితో అరకొరగా సాగు చేస్తూ వరి నాట్లు వేస్తున్న దృశ్యం. పొద్దడికి రావయ్య వియ్యాలో పొన్నల్ల దేవుడ వియ్యాలో, శనగ పువ్వులోన వియ్యాలో సెర్రెండిపాయ వియ్యాలో, శనగ పువ్వులోన వియ్యాలో చెరువులెండిపాయ వియ్యాలో, మల్లె పువ్వులోన వియ్యాలో ఎండిపాయ వియ్యాలో, మల్లె పువ్వులోన వియ్యాలో మడుగులు ఎండిపాయ వియ్యాలో, బయలెండిపాయ వియ్యాలో, అప్పుడు దేవుడు వియ్యాలో ఈసార పేరిండు వియ్యాలో, సెర్రల్ల నిల్లు వియ్యాలో నిల్లు లేకపాయ వియ్యాలో, బాయిల్ల నిల్లు వియ్యాలో నిల్లు లేకపాయ వియ్యాలో, ఒక్కత్త గోడళ్ళు వియ్యాలో ఏడుగురు వారళ్ళు వియ్యాలో, ఏడుగురు వారళ్ళు వియ్యాలో ఒకటే బాయికి వియ్యాలో, ఒక్కటే బాయికి వియ్యాలో నీళ్ళకంటనేమో వియ్యాలో, బాయిలా సాదేసి వియ్యాలో మీదికి ఉత్తరే వియ్యాలో, చేద్దాం అంటే వియ్యాలో నిల్లు లేకపాయ వియ్యాలో, బిందెలన్నీనేమో వియ్యాలో మలవాడి ఉండే వియ్యాలో, మన్నంటారు కొడక వియ్యాలో దుమ్మంటారు కొడక వియ్యాలో, దేవుడు వియ్యాలో ఉత్తరాన ఉర్వే వియ్యాలో, ఉత్తరాన ఉర్వే వియ్యాలో దక్షిణాన వెలిసే వియ్యాలో, దక్షిణాన వెలిసే వియ్యాలో దండిగా చెంపు వియ్యాలో. పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోతే ఎన్డీఎస్సీ ఎందుకు రాలేదు?
లేదు? మేడిగడ్డ మీద మాత్రం 24 గంటల్లో నివేదిక ఎలా ఇస్తారు? ఒక చైర్మన్ తప్ప ఎన్డీఎస్ఏలో అందరూ డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళే అంటూ మాజీ ఎంపీ వినోద్ బోయినపల్లి అన్నారు. మొత్తము ద టోటల్ కాస్ట్ ఆఫ్ డ్యామేజ్ రిస్టోరేషన్స్ రీహాబిలిటేషన్స్ డ్యూ టు ఇన్ఎడిక్వేట్ ఇంప్రాపర్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ డిజైన్ ఫెయిల్యూర్ క్వాలిటీ ఫెయిల్యూర్ lack of investigation etc. is 9,600.16 crores 9,616 లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది ఇన్ని కొట్టుకపోయినాయి, ఇన్ని డిజైనింగ్ రాంగ్, ఒక ఆఫర్ డ్యామ్ తప్పు డిజైన్ కాబట్టి మళ్ళీ కొత్తది కట్టుడు, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ లేదండి. ఇవన్నీ ఎందుకు చెప్పినట్టే మీకు, ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ రోల్ లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో పోలవరం డ్యామ్కు లేని ఎన్డీఎస్ఏ ఈ రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది ఉంటాను నేను. ఎందుకు వచ్చిందంటే మొదట్లో బీజేపీ కూడా లెటర్ రాశాడు. వాళ్ళు ఉర్రికూరికి వచ్చారు ఎన్నికలు రాకముందే. 24 గంటలు ఒక రిపోర్ట్ ఇచ్చిపోయినారు. దురదృష్టవశాత్తు మేము ఓడిపోయినాం. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చే ఫిబ్రవరిలో మళ్ళీ రేవంత్ రెడ్డి లెటర్ రాశాడు. ఇంకా వాళ్ళకు దొరికిందేరా బొక్క అనుకున్నట్టు ఇంకా దీని ఎమ్మడి పడ్డారు. యాక్చువల్ ఎన్డీఎస్ఏ అంత పెద్ద అథారిటీయా? దానికి పట్టువని 20 మంది లేరు ఆఫీస్లో. ఆ 20 మందిలో 11-12 మంది డిప్యూటేషన్లో వచ్చిన వాళ్ళు సిడబ్ల్యూసీలకి. ఒక్క మెంబర్ ఫుల్ మెంబర్ ఒక చైర్మన్ తప్పితే మెంబర్ని ఇంతవరకు వేయలేదు ఈ బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఎస్ఏ అథారిటీలో. కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. నిన్న వేల్పూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్షకు మద్దతుగా వస్తున్నారనే అనుమానంతో జక్రాన్పల్లి మండలం చింతలూరుకు చెందిన కాంగ్రెస్ ఉప సర్పంచ్ మరియు ఆయనతో పాటు వచ్చిన కాంగ్రెస్ నాయకుడిని వేల్పూరులో అరెస్టు చేసి ఆర్మూర్కు తరలించారు పోలీసులు. మేము కాంగ్రెస్ నాయకులమే అని చెప్పినా పోలీసులు అరెస్టు చేశారని మొరపెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు. అన్ని కూడా నూకిండ్రు. కాంగ్రెస్ భీమ్గల్ మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని చేపట్టిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్షకు విశేష మద్దతు లభించింది. నిరాహార దీక్షకు భారీగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు ప్రజలు, మహిళలు, రైతులు. దీక్షకు మద్దతుగా వస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకోవడంపై ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.